ఈ ఏప్రిల్ నెలంతా మన కాచి కాపాడి మనల్ని ఆదరించి పోషించి ఏ బలహీనతలు అపాయములు కూడా మన దరికి చేరనివ్వకుండా తన యొక్క రెక్కల కింద సురక్షితముగా ఉంచి తన చేతి నీడలో మనల్ని కాచి కాపాడి ఈ చిట్ట చివరి పునరుద్ధాన దినమునకు మనల్ని తోడుకొని వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో వారందరికీ తెరిచి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానిద్దాం. ప్రసంగి నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. సొలొమోను మహారాజు ప్రసంగి ఈ పునరుద్ధాన మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనచ్చు. కొంతమంది వారి జీవితాలని నీడలాగా వ్యర్థముగా గడుపుతారు. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడు చేస్తానే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర రాత్రి పండుకునే వరకు ఏదో చేస్తానే ఉంటారు. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏంటి ప్రయోజనమో కూడా తెలియదు. అలాగా చేస్తారు. ఇంట్లో వాళ్ళకి తెలియదు, చేసిన వాళ్ళకి తెలియదు. తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు, వ్యర్థంగా నీడలాగా చేస్తారు. వారు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు. క్రైస్తవా? నీడలాగా ఉంటుంది. నీడలాగా ఇక్కడ ఏమన్నాడు? నీడవలే తమ దినములన్నీ. నీడ ఎలాగా ఉంటుంది? ఒక చోట స్థిరంగా ఉంటుందా? ఒక చోట స్థిరంగా ఉండదు. ఒక మనుషుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక మనుషుడు ఉదయకాలంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాడు. ఆయన ముందు నీడ వెళ్తూ ఉంది. మీకు తెలుసా? ఉదయం మనం నడుస్తూ ఉంటే మన ముందు నీడ వెళ్తాడు. సాయంకాలం నడుస్తూ ఉంటే మన వెనక నీడ వెళ్తుంది. మీ అందరికి బాగా తెలుసు. నీడ వెళ్తుంది. ఆ మనుషుడు నడుస్తూ ఆ నీడతో అంటున్నాడు, నువ్వెందుకు నాకు ముందు నడుస్తున్నావు నువ్వు అన్నాడు. నువ్వెందుకు నడుస్తున్నావు నాకు ముందు అన్నాడు. ఆ నీడంటుంది నువ్వు చేసినటువంటి క్రియలన్నీ కూడా, నువ్వు చేసినటువంటి పాపం అంతా కూడా నీ ముందు నడుస్తుంది. నువ్వు దాన్ని చూడు. నీ జీవితం ఎలాగా ఉందో చూసుకో అని అది హెచ్చరిస్తూ ఉంది. సాయంకాలం అయింది. నేను ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్తుంది. అదేంటి? ఉదయం ముందుకు వచ్చావు కదా, ఉదయం ముందున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు మరి ఎందుకు వెనక్కి వస్తున్నావు నువ్వు? అంటే నువ్వు నన్ను వెంబడించడం మానవా? ఉదయకాలంలో రాత్రి వరకు నన్ను వెంబడిస్తూనే ఉంటావా? మధ్యాహ్నంలో నాకు కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా అంటే నీ జీవితానికి రెస్ట్ లేదు. సాయంత్రం కూడా నిన్ను వెంబడిస్తానే ఉంటాయి. మన క్రియలు అవి మంచివైనా అవి చెడ్డమైనా, ఉదయమైనా సాయంకాలమైనా మనల్ని వెంబడిస్తానే ఉంటాయి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు 102వ కీర్తన 11వ వచనంలో, నా దినములు సాగిపోయిన నీడవలే ఉన్నవి,
గడ్డి వలె అవి వాడి ఉన్నవి. ఏమంటున్నాడు? నా దినములు సాగిపోయిన నీడ వలె, సాగిపోయిన నీడ వలె ఉన్నవి. సాగిపోయిన నీడ అంటే సాయంకాలమున నీడ సాగిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. మనం 6 అడుగులు ఉంటే అది 12 అడుగుల దూరము వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. అలాగా నా జీవితం ఉంది, సాగిపోయిన నీడ వలె ఉన్నది, అస్తమించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఎలాగా ఉన్నది? అస్తమించుతున్నటువంటి సూర్యుని వలె ఉన్నది. అది క్షీణిస్తూ ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి అప్పటి వరకు మహావేడిగా ఉన్నటువంటి సూర్యుడు సాయంకాలం అయ్యేసరికి క్షీణించిపోతూ ఉంటాడు. అలాగనే నా జీవితము కూడా క్షీణించిపోతూ ఉన్నది, అస్తమించుతున్నటువంటి సూర్యుని లాగా ఉన్నది. వెలిగించబడినటువంటి నా జీవితము చీకటిమయముగా మార్చబడుతున్నది. నా కష్టాలు నన్ను విడిచిపెట్టకుండా నా వెంటే వస్తూ ఉన్నాయి. నా కష్టాలను బట్టి, నా బాధను బట్టి నేను క్షీణించిపోతున్నాను అంటున్నాడు దావీదు మహారాజు. అప్పుడు మహారాజు కాదులేండి, ఈ మాటలు ఉన్నప్పుడు దావీదు మహారాజు కాదు. శత్రువులకు భయపడి పారిపోతూ ఉన్నాడు. శత్రువులకు భయపడి పారిపోతూ ఉన్నాడు. అదున్నామ గుహలో దావీదు దాక్కుని ఉంటే రాజు అయినటువంటి సౌలు అక్కడికి కూడా వెళ్ళాడు దావీదుని పట్టుకోవడానికి. అంగది అరణ్యములో దాక్కుని ఉంటే అక్కడికి వెళ్ళాడు దావీదుని పట్టుకోవడానికి. దావీదు ఎక్కడ, ఏ అరణ్యములో, ఏ కొండలలో, ఏ గుహలలో దాక్కున్నప్పటికీ ఆ యొక్క సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. దావీదు అంటున్నాడు, రాజా సౌల, ఒకటి కంసు పెట్టిన తరిగినట్టు మిన్నల్ని నేను నన్ను నీవు తరుముతున్నావే. కంసు పెట్టిన తరుముతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళినా మరణ భయం దావీదుని వెంటాడుతూనే ఉన్నది. చుట్టూ అంతా వెలుగు ఉన్నది, కానీ ఆ గుహలో వెలుగు లేదు. చీకటిలో భయముతో తన వారితో తలదాచుకుంటున్నప్పుడు అప్పుడు కూడా శత్రువులు వచ్చి తరుముతూనే ఉన్నారు. ఆ జీవితం సాగిపోయినటువంటి నీడ వలె క్షీణించిపోతూ ఉన్నది. దేవా యెహోవా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా 109వ కీర్తన 23వ వచనంలో దావీదు అంటున్నాడు, సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. నేను కృంగిపోవచ్చున్నాను. ఎండిన గడ్డి వలె ఉన్నాను. ఎండిన గడ్డి వలె ఉన్నా. పుష్పము వికసిస్తాయి. ఎప్పుడైతే సూర్యుని యొక్క వేడి దానికి తగిలిన వెంటనే అది ఎండిపోతుంది, మాడిపోతుంది. అలానే నా కష్టాల కొలిమిలో నేను మాడిపోవచ్చున్నాను. దావీదు అంటున్నాను, నా కష్టాల కొలిమిలో నేను మాడిపోతూ ఉన్నాను. 102వ కీర్తన 4వ వచనంలో భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. భోజనం చేయడానికి కూడా నేను మర్చిపోవచ్చున్నాను. నా కష్టాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, మరణ భయం నాకు కలుగుతూ ఉన్నది. భోజనం చేయడానికి కూడా నేను చేయలేకపోవచ్చున్నాను. నాకు గుర్తుండటం లేదు, నాకు జ్ఞాపకం లేదు నేను భోజనం చేయాలని. ఎండిన గడ్డి వలె, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయిందంట. గడ్డి ఎలాగ ఎండిపోతుందో అలాగా ఎండిపోయిందంట దావీదు యొక్క జీవితం. సాగిపోయినటువంటి నీడ. ఆ సాగిపోయినటువంటి నీడను మనము జయించాలి అంటే, ఉదయకాలపు నీడను మనము జయించాలి అంటే, ముందొస్తున్నటువంటి శ్రమలు, కష్టాలు, పాపాలు, వెనకున్నటువంటి కష్టాలు, పాపాలు ఇవన్నీ పోకుండా ఉండాలంటే మిట్ట మధ్యాహ్నం 1 గంటకు నీడ ముందుగాని వెనకగాని ఉండదు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ నీడ వెనుక ఉండదు, ముందు ఉండదు. ఎందుకని ఉండదు? సూర్యుడు మన తల మీద డైరెక్ట్ గా ప్రకాశిస్తాడు కనుక. ఎవరి జీవితములో అయితే నీతి సూర్యుడు అనేటువంటి యేసు ప్రభు ఉంటాడో వారి జీవితంలో ఏ నీడ కూడా ఉండదు, ఏ కష్టము ఉండదు. ఆయనే నీతి సూర్యుడు. ఆ వెలుగు మన మీద ప్రకాశించినంత కాలము ఏ శ్రమలు, కష్టాలు మనల్ని వెంటాడు.
క్రైస్తలా యోబు భక్తుడు అంటున్నాడు 14వ అధ్యాయము 12వ వచనములో, 14వ అధ్యాయము 1-2 వచనం చదవండి. 1-2. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవు. నరుడి జీవితం ఏ పాటిది? నరుడు ఎంతటి వాడు? నరుడి జీవము ఏ పాటిది? కొంచెం సేపు కనిపించి అంతలో మాయమైపోవు ఆ నీరు వంటిది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో రాయబడతాను. నేడైనను రేపైనను ఒకానొక సంవత్సరం పట్టణములకు వెళ్ళి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించదో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? ప్రభు చిత్తం అయితే జీవితంలో ఇచ్చేస్తామని అనుకోవాలి. మన జీవితం ఎండిపోయినటువంటి గడ్డి వంటిది, మాడిపోయిన పువ్వు వంటిది, సాగిపోయినటువంటి నీడ వంటిది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము. ఆ దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో, ఎవరి హృదయములో ఉంటుందో వారి యొక్క నీడ స్థిరముగా ఉంటుంది. వారి యొక్క నీడ స్థిరముగా ఉంటుంది. మధ్యాహ్నపు నీడ వలె వారి జీవితాలు ఉంటాయి. అవి నిత్యము వెలిగించబడతాయి. సాయంకాలము నీడ అది క్షీణించిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం ఉన్నటువంటి వెలుగు సాయంకాలములకు అది క్షీణించిపోయి చీకటిగా మార్చబడతారు. కానీ దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే ఆ మధ్యాహ్నం యొక్క వెలుగు నిత్యము నీ కుటుంబంలో ప్రకాశించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబుంటున్నాడు కనబడని నీడ అన్నాడు. ఇప్పుడు చదివే కదా 14వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చదివారు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువకపోవును. పారిపోవును. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా. అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అంతటి హిజ్కియా ఇట్లా నేను
నీడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నీడ 10 మెట్లు వెనుకకు చాలు చాలును. వాక్యాన్ని బాగా గమనించండి. హిజ్కియా మనందరికి తెలుసు, యెహోవా దృష్టిలో యథార్థముగా నడిచాడు. హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి, దేవా యెహోవా, నేను నీ దృష్టిలో ఎంత యథార్థంగా ప్రవర్తించానో జీవించానో నీకు తెలుసు అని కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు మరలా హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చిన తరువాత ప్రవక్త అయినటువంటి యెషయా అంచూరపు పండు ముద్ద ఆ యొక్క హిజ్కియా వీపు మీద ఉన్నటువంటి ఆ గాయం మీద పెట్టినప్పుడు హిజ్కియాకు అద్భుతమైనటువంటి స్వస్థత జరిగింది. ఆ పైన రాయబడతారు, అద్భుతమైన స్వస్థత జరిగింది. ఇప్పుడు హిజ్కియాకి ఏ మరణకరమైనటువంటి రోగము లేదు. తనకు జబ్బు బాగైన తరువాత, మరణములో నుంచి జీవంలోనికి నడిపించబడిన తరువాత, 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చిన తరువాత ఇప్పుడు హిజ్కియా దేవుని సూచన అడుగుతున్నాడు. ఆశీర్వదింపబడిన తరువాత, మరణములో నుంచి జీవములోనికి నడిపించబడిన తరువాత, మరణకరమైనటువంటి రోగము స్వస్థపరచబడిన తరువాత ఇప్పుడు అడుగుతున్నాడు హిజ్కియా ప్రభుని సూచన అడుగుతున్నాడు. మరి ఇది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటారా? దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించినటువంటి దాన్ని ఎప్పుడైతే సూచన అడిగాడో దేవుడు హిజ్కియా అడిగినట్లుగా సూచన ప్రకారమే ఆ యొక్క నీడని 10 మెట్లు వెనుకకు తిప్పాడు. కానీ హిజ్కియా దేవునికి లోబడలేదు. ఆ నీడ దేవునికి లోబడి 10 మెట్లు వెనుకకు వచ్చింది. కానీ సూచన అడిగినటువంటి హిజ్కియా సూచన అడిగి దేవునికి లోబడలేని పరిస్థితిలో కొంచెం అతిశయం వచ్చింది. హిజ్కియా అతిశయం కలిగింది. నాకు ఇప్పుడు స్వస్థత కలిగింది, నా దేవుడు నన్ను 15 సంవత్సరాల ఆయుష్ నాకు తిరిగి ఇచ్చాడు, ఇంక నేను దేవుని ఏమడిగినా పర్వాలేదు అనుకొని సూచన అడిగాడు. బైబిల్లో మనకు చాలా మంది తెలుసు, జకర్యా దేవుని యొక్క దూత జకర్యాకు ప్రత్యక్షమై, జకర్యా నీకు కుమారుడు కలుగుతాడు అంటే జకర్యా అనుమానించాడు. జకర్యా నమ్మలేదు. ఎప్పుడైతే నమ్మలేదో దేవుని యొక్క దూత అంటుంది, నా మాట నువ్వు నమ్మలేదు కనుక మరలా నీకు కుమారుడు పుట్టే వరకు కూడా నీ నోరు పడిపోతుంది, నువ్వు మోగవాడివి అయిపోతావు. హిజ్కియా కూడా స్వస్థపరచబడిన తరువాత ప్రభుని శోధిస్తున్నాడు. అయితే ప్రభువు హిజ్కియాకు ఒక గుణపాఠము నేర్పుతున్నాడు. చదవండి 20వ అధ్యాయం 12వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజు హిజ్కియా రోగి అయి ఉన్న సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా 17వ వచనం చదువు. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని
యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరమునందు నపుంసకులుగా చేయుటకై తీసుకొని పోవును. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా గర్వించాడో ఆ యొక్క బబులోను రాజు హిజ్కియాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని కానుకలు పంపించినప్పుడు ఆ కానుకలు తీసుకొని హిజ్కియా వారిని పంపిస్తే బాగుండేది. లేదా కానుకలు తీసుకోకుండా వారిని పంపిస్తే మరి ఎక్కువ బాగుండేది. ప్రైజ్ లార్డ్. అర్థమైందా మీకు? బబులోను రాజు హిజ్కియాకు కానుకలు తీసుకొని వచ్చినప్పుడు ఆ కానుకలు తీసుకొని వారిని పంపిస్తే బాగుండేది. కానీ కానుకలు తీసుకొనకుండా థ్యాంక్స్ మాత్రం చెప్పి ఆ కానుకలు వారికి ఇచ్చి పంపించేస్తే మరి మంచిగా ఉంటారు, మరి ఎక్కువగా దేవునికి ఇష్టంగా ఉంటారు. మరి మీ అందరికి ఎలా ఇష్టం ఉంటుంది? ఎవరైనా ఒక విగ్రహారాధికులు, వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, గత సంబంధాలు అవ్వచ్చు, కాకపోవచ్చు, మరి ఎవరైనా చుట్టాలు బంధువులు అన్ని విగ్రహారాధికులు మీ ఇంటికి బహుమానాలు తీసుకొస్తే మీరు ఏం చేస్తారు? తీసుకుంటారు. ఎందుకు వదిలేస్తారు? తీసుకుంటారు. తీసుకొని మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపిస్తారు. బీరువా తీసి మనకి ఎన్ని చీరలు ఉన్నాయి, మన ఇంట్లో ఎన్ని షూట్లు ఉన్నాయి, మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఏ విలువైన వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. ఎందుకు మేము ఇంట్లో లేనప్పుడు వచ్చి ఎక్కడ ఏమని అన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. లేదా మేము ఇంట్లో ఉన్నప్పుడే వస్తారు. ఇంట్లో లేనప్పుడు కాదు, మనం ఇంట్లో ఉన్నప్పుడే వచ్చి అడుగుతారు. మీరు ఏం చేస్తారు? లేదని చెప్తారా? ఎలా చెప్తారు? లేదని మీరు చూపించారు కదా, మీరు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. ఇంకా మరి అందుకే విగ్రహారాధికులు ఎవరైనా మన ఇంటికి ఏదైనా బహుమానం తీసుకొస్తే ఆ బహుమానం మనం తీసుకోకూడదు. ఇంకా మంచి పని ఏంటంటే తీసుకోకుండా వాళ్ళకి ఏదైనా మనం ఇచ్చి పంపించాలి. మనం ఏదైనా వారికి ఆదిత్యం ఇచ్చి వారిని పంపించాలి. అప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. హిజ్కియా ఏం చేశాడు? విగ్రహారాధికుడు శత్రురాజులు వస్తే ఇల్లంతా నగరమంతా చూపించి, ధాన్యాగారాన్ని చూపించి, తనకున్నటువంటి వెండి, బంగారము, ప్రశస్తమైనటువంటి వస్తువులు, ధనాగారం అంతా, అంటే హిజ్కియా పితరుడైనటువంటి దావీదు కాలం నుండి సంపాదించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధనాగారం అంతటిని, వజ్ర వైఢూర్యాలన్నింటినీ కూడా చూపించాడు. వాళ్ళందరూ చూసుకెళ్ళి తర్వాత వచ్చి యుద్ధం చేసి అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇంత నష్టం ఎందుకు జరిగింది హిజ్కియాకి? దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా సూచన అడిగినందుకు. మనం కూడా అలానే అడుగుతాం. దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని ప్రభుని మహిమపరచాలి, కానీ ప్రభుని మనము శోధించకూడదు. ఇటువంటి నష్టాలే జరుగుతాయి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 17వ కీర్తన 8-9 వచనాలు చదువుకున్నాం. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ దాచుకుంటున్నాడు? ప్రభు రెక్కలకు, ప్రభు నీ రెక్కలకి నీడ కింద నన్ను దాచు. నీ రెక్కల నీడ కింద నా కుటుంబాన్ని దాచిపెట్టు. నీ రెక్కల నీడ కింద మా బిడ్డలను నువ్వు దాచిపెట్టు. అప్పుడు ఏ దుష్టుడు, ఏ శత్రువు కూడా
మన బిడ్డల దగ్గర కానీ మన కుటుంబం దగ్గర కానీ రాడు. మనం ఎక్కడ దాచబడాలంటే ఆయన రెక్కల నీడ కింద మనము దాచిపెట్టాలి. 57వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, నా ఆపదల తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణదొచ్చి ఉన్నాను. నా ఆపదలు తొలగే వరకు, నా కష్టాలు పోయే వరకు, నా బాధలు పోయే వరకు నేను నీ రెక్కల కింద శరణదొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిస్టర్ గారు వాళ్ళ హస్బెండ్ 2 పిల్లల్ని తీసుకుని బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. నయోమి తన భర్త, 2 బిడ్డలు, 2 మగతలను తీసుకుని 4 కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు మోయాబు దేశానికి అంటే బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వస్తే వీరు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఆ బెత్లెహేము అంటే దావీదు పుట్టినటువంటి గ్రామం, అది దావీదు పొలం. అది బెత్లెహేము ఎఫ్రాతా, యేసు ప్రభు పుట్టినటువంటి స్థలం. అటువంటి గ్రామాన్ని, ఆశీర్వదింపబడినటువంటి తమ గ్రామాన్ని విడిచిపెట్టి కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, మంచిగా భోజనము దొరకటం లేదని, మాంసాహారం దొరకటం లేదని, నాన్ వెజిటేరియన్ దొరకటం లేదని ఎక్కడికి వెళ్ళారు? విగ్రహారాధికుల దేశము, దేవుని చేత శపించబడినటువంటి మోయాబు దేశమునికి వెళ్ళారు. ఎందుకు? అక్కడ ఏదో సంపాదించుకుందామని ఆ అన్య దేశానికి, విగ్రహారాధన ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలోనికి నయోమి వెళ్ళినప్పుడు, తన భర్త బిడ్డలతో వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినటువంటి మొదటి సంవత్సరంలోనే నయోమి యొక్క భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. మరి అప్పుడైనా తిరిగి తమ స్వగ్రామానికి రావాలి కదా. తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన స్వగ్రామానికి వచ్చినట్లయితే తన 2 కుమారులు కూడా దక్కేవారు. కానీ ఆమె ఆ విగ్రహారాధికులు చెప్పిన మాట విని తన 2 కుమారులకు కూడా మోయాబు స్త్రీలను వివాహం చేసి. గమనించండి, దేవుని బిడ్డలతోనే వివాహాలు జరపాలి. లవ్ మ్యారేజ్లని, డబ్బు ఉందని, ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, మేనరికమని, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని విగ్రహారాధికుల పిల్లలను వివాహం చేసుకుంటే ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు నయం పరిస్థితి ఏమైంది? ఓర్పాని, రూతుని మోయాబు స్త్రీలను వివాహము చేసుకుంది. ఆ తర్వాత ఏమైంది? 2 కుమారులు కూడా చనిపోయారు. చూడండి, ఆలోచించి, ఇంట్లో వాళ్ళందరూ, మగవాళ్ళందరూ చనిపోయి ఆడవాళ్ళు మాత్రమే మిగిలితే, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా విధవరాలుగా ఉంటే ఆ ఇల్లు ఎంత శపించబడినటువంటి ఇల్లుగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు ఏముంటుంది? దుఃఖమే ఉంటుంది, ఎప్పుడు కన్నీరే ఉంటుంది. వేకువజామున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఆ ఇంట్లో ఆ ముగ్గురు కూడా ఒకరు చూసుకుంటూ ఉంటున్నాం. ఏంటి వేదన, ఏంటి బాధ, ఈ దుఃఖం, ఈ కన్నీరు, మన జీవితం ఏంటి అని బాధపడుతూ ఉన్నారు. అయితే కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత నయోమికి ఒక కబురు వచ్చింది. బెత్లెహేములో పంట సమృద్ధిగా ఉంది, వర్షాలు కురుస్తున్నాయని తెలిసినప్పుడు నయోమి తిరిగి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంది. ప్రభు దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నది, తన భర్త బిడ్డలతో ఉన్నది. ఎప్పుడైతే ప్రభు సన్నిధిని విడిచిపెట్టి ఏదో సంపాదించుకుందామని విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత తనకున్న సమస్తమును కోల్పోయి రిక్తురాలై ఇప్పుడు మారాగా మార్చబడి, మా మధురమైనటువంటి జీవితం చేదు జీవితముగా, మారా జీవితముగా మార్చబడింది. ఫలభరితమైనటువంటి ఆమె జీవితం మోడు బారిన జీవితముగా మార్చబడి, ఎడారి జీవితముగా మార్చబడి, ఒంటరిగా బెత్లెహేముకు తిరిగి వస్తూ ఉంటే, ఆ యొక్క విగ్రహారాధికురాలైనటువంటి ఓర్ప, రూతు కూడా
అతని వెంబడించారు. ఓర్ప అయితే అత్తతో వెళ్ళకపోతే లోకము ఏమనుకుంటుందేమో అని మనసులో మాత్రము నాకు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది, నా జనుల మధ్య ఉంటే బాగుంటుంది, నేను మరొకరిని వివాహం చేసుకుని నేను సంతోషంగా ఆనందంగా నా తల్లిదండ్రులతో, నా బంధువులతో, నా చుట్టాలతో, నా స్నేహితులతో నేను ఈ మోయాబు దేశంలోనే ఉండిపోతాను అని మనసులో ఉంది. కానీ మనుషులను సంతోషపెట్టడానికి అలాగా అత్తను వెంబడించినప్పుడు నయోమి ఉంటుంది, ఇదిగో నువ్వు తిరిగి వెళ్ళి నీ జనుల దగ్గరకు వెళ్ళి నువ్వు సుఖంగా ఉండమన్నప్పుడు ఆ మాట కొడితే ఎదురు చూస్తున్న ఓర్ప తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళిపోయి వృద్ధాప్యములో ఉన్నటువంటి తన అత్తను విడిచిపెట్టి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? నయోమి గ్రహించలేదు, కానీ రూతు గ్రహించింది. రూతు అన్యురాలైనప్పటికీ కూడా ఇదిగో నా అత్తయ్య ముగ్గురుతో కలిసి ఈ మా మోయాబు దేశానికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురిని తన భర్తని బిడ్డలను కూడా పోగొట్టుకున్నది. అంటే నేను నివసిస్తున్న నా దేశము మంచి దేశము కాదు, నేను నివసిస్తున్నటువంటి నా ప్రజలు మంచివారు కాదు, నా దేశము శపించబడినటువంటి జీవితం, నా దేశము శపించబడిన దేశము, నా ప్రజలు శపించబడిన వారు. కనుక ఈ శపించబడిన ప్రజల మధ్యలో నేను ఇక నివసించను, నా అత్త నమ్ముకున్నటువంటి జీవముగల దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే నేను వెంబడిస్తానని ఆమె మనస వాచ కర్మాన తన అత్తైనటువంటి నయోమిని వెంబడించింది. నయోమి ఎన్నో చెప్పింది, నేను నీకు ఏమీ చేయలేను, నేను నీకు ఏమీ కూడా చేయలేను, నేను నిన్ను పోషించలేను, నీకు మరి మంచి జీవితం నేను ఇవ్వలేను, నువ్వు తిరిగి వెళ్ళు నీ ప్రజల మధ్య కంటే. ఆ యొక్క రూతు అంటుంది, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలుకొనవద్దని, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, యెహోవా జీవముతోడు. ప్రభువుతో నిబంధన చేసుకుంది, అత్తతో నిబంధన చేసింది, ప్రభువుతో నిబంధన చేసుకుంది, అత్త వెంబడి వచ్చింది. ఎవరైతే విగ్రహారాధికులను విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి, నా ప్రభువే నా రక్షకుడిని, నన్ను నా కుటుంబాన్ని రక్షించగలిగిన వాడు, నన్ను నా కుటుంబాన్ని పోషించగలిగిన వాడు, నన్ను నా కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగిన వాడు ఆయనే నజరేయుడైనటువంటి యేసు అని ఎవరైతే వారి పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తారో దేవుడు వారి జీవితాలని ఫలభరితమైనటువంటి జీవితాలుగా మారుస్తాడు. యేసు ప్రభు రెక్కల కిందకు నువ్వు రావాలి, ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రావాలి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో రూతు గ్రంథంలో రాయబడతారు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇచ్చెను. ఆయన రెక్కల నీడ కిందకు నువ్వు వస్తే, ఆయన రెక్కల నీడ కిందకు నువ్వు వస్తే, ఆయన రక్షణ మార్గంలోనికి నువ్వు వస్తే, ఆయన అరచేతిలోనికి నువ్వు వస్తే, ఆయన నీకు ఇచ్చేటువంటి బహుమానము సంపూర్ణమైనటువంటి బహుమానం ఆయన ఇస్తాడు. కొంచెము బహుమానం కాదు, కొదువ లేనిది, సమృద్ధి అయినది, సంపూర్ణమైనటువంటి బహుమానము ఇస్తాడు. మరి రూతుకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా.
ఆమె ఊహించిన దానికంటే, ఆమెకు కావలసిన దానికంటే మరి శ్రేష్టమైనటువంటి బహుమానమైనటువంటి బోయజుని దేవుడు రూతుకి ఇచ్చాడు. ఆ వంశాన్ని, రూతు బోయజుల వంశాన్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నారు. రూతు బోయజు ఆయన వంశమై ఉన్నారు. అంత గొప్ప బహుమానము దేవుడు రూతుకి అనుగ్రహించాడు. ఎప్పుడంటే ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడ కిందకి వచ్చినప్పుడు. యేసు ప్రభు ఆయన శిలువ మరణానికి వెళ్తూ, యెరూషలేమునికి వెళ్తూ ఆ యొక్క ఒలీవ కొండ మీద ఎత్తైనటువంటి స్థానంలో ఆయన ఆ గాడిదల మీద ఎక్కి యెరూషలేము వైపు చూశాడు. యెరూషలేము వైపు చూసి అంటున్నాడు, చదవండి లూకా సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు చదవండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనును, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడదని మీతో చెప్పుచున్నాను. మీరు నన్ను చూడరు. ప్రభువుకి స్తోత్రము చెప్పే వరకు, ప్రభువును స్తుతించే వరకు కూడా మీరు నన్ను చూడరు. అంటే యెరూషలేము ప్రజలు ప్రభువును స్తుతించడం మానేసి, ప్రభువు యెరూషలేములో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. అయినప్పటికీ ఆయన వారు రక్షకునిగా అంగీకరించలేదు. వారు ఆయన దేవునిగా అంగీకరించలేదు. అందుకే యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తూ చెప్తున్నారు, యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడినటువంటి ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధముగా చేర్చుకుంటుందో అలాగే నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను. కోడి ఏ అపాయము కూడా తన పిల్లల దగ్గర చేరకుండా, ఆ యొక్క ఆకాశంలో పక్షిరాజు వచ్చి, ఆకాశం నుండి పక్షిరాజు వచ్చి తన పిల్లలను తీసుకొని వెళ్లకుండా కూడా ఆ కోడి తన పిల్లల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటాది. ఆ బలమైనటువంటి సర్పము వచ్చి కోడి పిల్లలను తీసుకుని వెళ్లకుండా, బ్రెక్కకుండా కూడా ఆ కోడి తన పిల్లలని కాపాడుకుంటాది. అలానే నేను కూడా సాతాను బంధకాలలో మీరు పడకుండా, అపవాది బంధకాలలో మీరు పడకుండా, ఈ భయంకరమైనటువంటి కరువు కాటకాలతో మీరు ఉండకుండా, నిత్యము ఫలవంతమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ నా రెక్కల కింద చేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను. అయితే మీరు విననవ్వకపోయింది, మీరు విన్నా, మీ చెవులు మందమైపోయినాయి, మీరు వినలేదు. మీరు ఎప్పుడు వింటారంటే, మీరు ఎప్పుడు నన్ను గుర్తిస్తారంటే, మీరు ఎప్పుడు నా రెక్కల కిందకు వస్తారంటే మీరు నన్ను స్తుతించినప్పుడు, మీరు నా మహిమను గ్రహించి నన్ను స్తుతించి ఆరాధించి నేనే జీవగల దేవుడునని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే మీరు నన్ను చూస్తారు. దేవుని సంగమా, మనము ప్రభు రెక్కల కిందకు మనము రావాలి. మన కష్టములో, మన బాధలో, మన అవసరాలలో, మన ఇబ్బందులలో మన ప్రభు దగ్గరకు రావాలి. ఆయన రెక్కల నీటి కిందకు రావాలి అంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన సముఖముకు రావాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకుంటాడు. ఆయన అరచేతిలో మనము ఉన్నంత కాలము కూడా, ఆయన అరచేతి నీడలో మనం ఉన్నంత కాలము కూడా ఏ అపాయము కూడా మన దగ్గరికి రాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో మనల్ని దాచి ఉన్నాడు.
ఆయన చేతి నీడలో మనల్ని దాచి అందుకు కనుకనే మనందరం కూడా సురక్షితంగా ఉన్నాం. ఆయన చేతి నీడలో మనం దాచాడు కనుకనే ఈ పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. ఆయన వాక్యమును వినేటువంటి అమూల్యమైనటువంటి ఈ ధన్యత ప్రభు మనకి అనుగ్రహించాడు. అందుకే సొలొమోను అంటుంది పరమగీతంలో 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతుంది, ఆనంద భరితులై నేను నీ నీడను కూర్చుంటిని. ఆనందముతో సంతోషంతో నేను నీ నీడలో కూర్చున్నా. సంతోషము ఆనందము ఎక్కడ ఉంటుంది అంటే ఆయన నీడలో ఉంటారు. సంతోషము ఆనందం. ఆయన నీడ అంటే ఆయన సన్నిధి, ఆయన నీడ అంటే ఆయన సముఖం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆనందము ఉంటుంది. చివరిగా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసిత్తురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. అతని నీడ యందు నివసించేవారు అంటే దేవుని నీడలో యేసు ప్రభు నీడలో, ఆయన రెక్కల కింద, ఆయన చేతిలో, ఆయన నీడలో ఎవరైతే నివసిస్తారో వారు ద్రాక్ష పండ్ల వలె వారు ఫలిస్తారు. ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా మార్చబడతారు. ఆ కుటుంబము ఫలభరితమైన కుటుంబంగా మార్చబడతారు. ఆ కుటుంబంలో వేదన లేదు, దుఃఖము లేదు, కష్టము లేదు, నిత్యము ఆనందము సంతోషము ఉంటుంది. ఈ పునరుద్ధానమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, మిమ్మల్ని నేను నా రెక్కల నీడలో మిమ్మల్ని చేయించుకున్నా, నా అరచేతిలో మీరు చెక్కబడినా, నా నీడలో మీరు ఫలించని వారుగా ఉన్నారు. అటువంటి అనుభవం ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించిన కాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించిన కాక. ఆమేన్. త్వరలో వచ్చింది ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, మహాఖండవుడు మా ప్రభువా, మా యేసు, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయి దేవుడు, నిదాసన ముఖాంతం నుండి మీరు మాట్లాడినటువంటి ప్రతి వాక్యమును బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో సాయంకాలపు నీడ వలె సాగిపోవచ్చినటువంటి మా జీవితాలను నీ రెక్కల కింద, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావని మాట్లాడావు. నీ అరచేతిలో మమ్మల్ని చెప్పుకున్నావు, నీ నీడలో మమ్మల్ని దాచావు, నీ నీడలో మమ్మల్ని దాచావు తండ్రి. మమ్మల్ని ఫలించని వారిగా చేశావు నాయన. మా కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబములుగా చేశావు ప్రభు. ఇదిగో మా సంఘ బిడ్డలు నాయన, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో, ఏ కష్టంతో, ఏ బాధతో, ఏ అనారోగ్యంతో, ఏ నిరాశ నిస్పృహతో వచ్చి ఉన్నారు. సమస్తమైన దేవుడు ఈ బలమైనటువంటి దక్షిణ హస్తములు మా సంఘ బిడ్డలందరినీ మీరు చెప్పుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి భరోసాను బట్టి మీకు స్తోత్రాలు. సంఘమా, నేను మీకు తోడై ఉన్నాను. సంఘమా, మిమ్మల్ని అందరూ నా రెక్కల నీడలో మిమ్మల్ని దాచి ఇచ్చాను. మీరందరూ ఫలించే ద్రాక్షావళి వలె ఉన్నారు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా సన్నిధి నిత్యం మీకు తోడుగా ఉంచుతున్నాను. సంపూర్ణమైనటువంటి బహుమానములు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. మీరు నా సన్నిధిలో నిందారహితులుగా ఉండండి. మీరు నాకు లోబడి నా సన్నిధిలో మీరు ప్రార్థనా వీరులుగా ఉండండి. నేను మీకు తోడైండి, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని మాతో మాట్లాడే ఉన్నాయని నీకు స్తోత్రాలు. విన్న వాక్యమును మేమందరం మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించి మా కొరకే నువ్వు దాచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ఫలములు అనుభవించేటువంటి కృప మాకు అనుగ్రహించండి. వేరే సకల ఘనత, మహిమ, ప్రభావములు పొందుకున్నవారి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచూ వేడుకొనుచూ పొందుకొనుచున్నాము మా పరలోకపు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు
మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యోదయ సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ, ఇంకా రాలేకపోయిన సంఘ బిడ్డలందరికీ, వాక్యమును ప్రకటించిన దైవజనులకు వారి కుటుంబములకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వినిచున్న వారందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండును గాక.